మేడే సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. నేను మొట్టమొదటిగా ఆయన కలిసినప్పుడు మొట్టమొదటి అనౌన్స్ చేసిందే మంది. దాని తర్వాత కార్మిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఆటో వాళ్ళు, ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు, లేదంటే ఇతరత్ర వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏనాడైనా కూడా చూసామా? చూడలేనటువంటి పద్ధతిలో మనం తీసుకున్నాం. ఇదే కాకుండా బెస్ట్ కార్మికులు ఎక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డైరెక్ట్ గా వారికి 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మన ఉద్యమాలక్కర్లా, ఊరేగింపులక్కర్లా, సంప్రదింపులతోనే ప్రారంభిద్దాం, పరిష్కరిద్దాం అనేటువంటి పద్ధతిలో చెప్పారు. విజయవాడ నగరంలో అలంకార్ సెంటర్లో ప్రతి నిత్యం ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంగా 4 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యమం కూడా లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి అంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు, విద్యార్థులు ఉద్యమం చేశారు, యువజనులు కూడా ఇవాళ వారికి కూడా సుస్వాగతం తెలియపరుస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా కార్మికుల పక్షపాతి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వాసంశెట్టి గంగాధర్ గారికి, అదేవిధంగా సప్ప ఆదినారాయణ గారికి, వీళ్ళిద్దరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి వాళ్ళు రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి దీని తర్వాత ఇప్పుడు ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత జెండా ఆవిష్కరణ చేసి మనం అంతా కూడా అటు విజయ్ టాకీస్ దాకా, డీలక్స్ సెంటర్ దాకా కూడా కొంత ర్యాలీ కింద వెళ్దామని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఆఖరిగా చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కార్మికుల పక్షపాతి అయి ముందరకు వెళ్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాం.